శంకరపల్లి మండలంలో మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే గ్రామం జనవాడ. దాదాపుగా 40 దళితులు వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా మారి వాళ్ళు మరి అక్కడ చర్చిలకు పోతున్నారు. మిగతా హిందూ సమాజానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ముస్లిం సమాజానికి చెందిన వాళ్ళు ఉన్నారు, హిందువుల్లో మరి చాలామంది కూడా బీసీ సోదరులు ఉన్నారు. చూడండి మీరు. సో వీళ్ళందరూ కూడా తరతరాలుగా కలిసికట్టుగానే ఉంటున్నారు. అందరూ కూడా ఎవరి దేవాలయాలకు వాళ్ళు పోతున్నారు. క్రైస్తవులు చర్చికి పోతున్నారు, హిందువులు హిందూ దేవాలయాలకు వెళ్తున్నారు, అందరూ కలిసే ఉన్నారు. కానీ ఫిబ్రవరి 13 నాడు మాత్రం ఒక జరగరాని సంఘటన జరిగింది. ఫిబ్రవరి 13 నాడు సాయంత్రం 6 గంటలకు ఆ చర్చి ముందర రోడ్డు వేసే కార్యక్రమం, మన ఊర్లలో ఎట్లయితే సీసీ రోడ్లు వేస్తామో ఆ విధంగా రోడ్లు వేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అక్కడ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ ఇంజనీరు లేడు, గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా లేడు. మరి ఎవరు చేస్తున్నారు? ఆ గ్రామంలో ఉండే ఏదైతే మతోన్మాదాన్ని నరాన జీర్ణించుకున్న వ్యక్తులు ఆ గ్రామంలో ఆ సీసీ రోడ్ వేసే మెషిన్లను తీసుకొని కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ఇగో ఇట్లనే రోడ్ వేస్తామంటే అక్కడ ఉన్న క్రైస్తవ సోదరులు చెప్పినారు, అయ్యా మీరు పాత పద్ధతి ప్రకారమే రోడ్ వేయండి, మీరు కొత్త పద్ధతి ప్రకారం రోడ్ వేస్తే రోడ్డు మా చర్చిని ఆనుకుని పోతుంది, మేము మా ప్రార్థనా మందిరానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకున్నాము, దయచేసి పాత పద్ధతి ప్రకారమే రోడ్ వేయండి అన్న. అంతే. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వాగ్వివాదం జరిగింది. ఎందుకు